మనబడి మనబడి అంటూ రండి పిల్లలు త్వరబడి, మనబడి మనబడి అంటూ రండి పిల్లలు త్వరబడి, నేర్చుకోండి తెలుగు భాష తెలియగా మన మాతృ సంస్కృతి, నేర్చుకోండి తెలుగు భాష తెలియగా మన మాతృ సంస్కృతి. మనబడి మనబడి అంటూ రండి పిల్లలు త్వరబడి, నేర్చుకోండి తెలుగు భాష తెలియగా మన మాతృ సంస్కృతి, నేర్చుకోండి తెలుగు భాష తెలియగా మన మాతృ సంస్కృతి. అక్షరాలు మూవలసడి ధ్వనించు పదాలు, నీతి చంద్రికలు శతకాలు, పద్య కావ్యాలు ప్రబంధాలు, నవరసాలు చిందు నవీన కవుల భావగీతాలు పదాలు, నవరసాలు చిందు నవీన కవుల భావగీతాలు పదాలు, తెలుగున సమస్త పుస్తకాలు చేబూని ఉన్నది మీకీయ శారద, చేబూని ఉన్నది మీకీయ శారద. వివేకతే జాతి పురోగతికి మూలం, విద్యను సిద్ధించు వివేకతే జాతి పురోగతికి మూలం, పరదేశవాసుల తెలుగు పిల్లలకు మాతృభాష సంస్కృతుల మాధుర్యం సవి చూపించగా, సిలికానాధ్ర సత్సంకల్ప విద్యాలయమే మనబడి, ఆది గురువైన అమ్మ ఒడి, సిలికానాధ్ర సత్సంకల్ప విద్యాలయమే మనబడి, ఆది గురువైన అమ్మ ఒడి. మనబడి మనబడి అంటూ రండి పిల్లలు త్వరబడి, మనబడి మనబడి అంటూ రండి పిల్లలు త్వరబడి, నేర్చుకోండి తెలుగు భాష తెలియగా మన మాతృ సంస్కృతి, నేర్చుకోండి తెలుగు భాష తెలియగా మన మాతృ సంస్కృతి. అందరినీ ఇక్కడ చూడడం చాలా ఆనందంగా ఉంది. కొద్దిసేపట్లో మన ఈ పిల్లల పండగ కార్యక్రమంలో మొదటగా శోభాయాత్ర స్టార్ట్ చేయబోతున్నామండి. సో ఇంకొక నిమిషం బాలబడి పాలనలు చూస్తుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది. బాలబడి ప్రవేశం సముదాయం చూస్తున్నారు. బాలబడి 1, బాలబడి 2 ప్రవేశంలో 3
అందరూ ఎంతో చూడముచ్చటగా ఉన్నారండి. అదేవిధంగా మనకి స్మార్ట్ ఒకసారి ఇక్కడికి వేదిక మీద కూర్చున్న పిల్లలందరికీ అలాగే వస్తూ ఉన్న బాధలందరికీ కూడా గట్టిగా మీకు ఒకసారి గట్టిగా చెప్పట్లు ఎలా ఉందండి? వీళ్ళందరినీ చూస్తుంటే ముచ్చటగా ఉందా? మీ అందరికీ కూడా మరొకసారి మళ్ళీ తెలుగు నేర్చుకోవాలనిపిస్తుందా? తర్వాత ప్రసూనం, అలాగే మనకి ప్రసూనంలో కూడా ప్రసూనం తర్వాత రాబోతున్నారు ప్రకాశం ప్రకాశం సాధించారంటే వేదిక మీదకి ప్రకాశము సూడారం సుసన్న గారు, విద్యా సుసన్న గారు అందరికీ స్ఫూర్తినిచ్చే అమ్మమ్మలు, అన్నయ్యలు, తెలుగు భాషా జ్యోతిలో వెలుగు పంచుతూ నారి మనబడి ఉపాధ్యాయుల సందడితో మనబడి శోభాయాత్ర ఎంతో వైభవంగా నడుస్తుంది. ఈ శోభాయాత్ర తెలుగు భాషను ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాషగా మార్చే బృహత్ కార్యక్రమానికి సంకేతముగా పెద్దల చేతులతో మొదలైన తెలుగు భాషా జ్యోతి 3 తరాల మధ్య చేతులు మారుతూ సభా ప్రాంగణంలో ఉన్న అందరి స్పర్శతో మరింత తేజోదీప్తమైనది. ఈ విధంగా ఆ జ్యోతి పశ్చిమాన పయనమై ఈ షికాగో ప్రాంత సాంస్కృతికోత్సవంలో తెలుగు కాంతి పంచడానికి వచ్చినది. ఈ జ్యోతిని చూస్తే ఏమనిపిస్తుందండి? తప్పకుండా తెలుగు భాష గొప్పతనం కానీ
ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష వ్యాపించడం కానీ, ఒక ప్రాంతంలోనో ఒక దేశంలోనో మన అమెరికా దేశంలోని కూడా ఒక రాష్ట్రంలోనో ఆగిపోదు. ఈ జ్యోతి ప్రజ్వలిస్తూనే ఉంటుంది. తరతరాలుగా ఒక తరం నుంచి ఇంకొక తరంకు, ఒకరి చేతి నుంచి ఇంకో చేతికి ఈ జ్యోతి మారుతూ తెలుగు భాషను కూడా ఇదే విధంగా ప్రజ్వలనం చేస్తూ ఉంటుంది. ఒక్కసారి ఫోటోలు తీసుకోవడం అయితే అందరూ కూర్చుంటే బాగుంటుంది. ఒక్కసారి అందరూ తెలుగు భాషా జ్యోతికి కొంచెం 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 బ్యాక్ అయింది. భాషా జ్యోతిని తదుపరి తరం వారికి అందజేస్తున్నారు. ఇది ఈ భాషా జ్యోతి ఇప్పుడు కూడా ఒక తరం నుంచి ఇంకో తరంకి అందుతూనే ఉంటుంది, చేరుతూనే ఉంటుంది, తెలుగు భాషని నిలబెడుతూనే ఉంటుంది. మరొకసారి గట్టిగా అంటే ఈ రోజుకి ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వారికి, తదుపరి తరాల వారికి తెలుగు భాషా జ్యోతిని అందజేస్తున్నారు. ఇదే విధంగా ఈ తరం పిల్లలు పెద్దలై ఇదే భాషా జ్యోతిని తర్వాత తరతరాల వరకు, ఒక 1000 సంవత్సరాల వరకు తెలుగు భాషా జ్యోతిని ఇలా వెలిగిస్తూనే ఉంటారు. వాళ్ళందరికీ మీ శుభాభినందనలతో పాటు మీ గట్టి కరతాల కొనలతో ఒకసారి శుభాకాంక్షలు కూడా తెలియజేయాలండి. ఈ గుడిపక్క కుర్చీలో ఏమనుకోకపోతే ఈ పిల్లలందరూ, ఇప్పుడు పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, మీరు పిల్లలు అనుకుంటే పర్వాలేదు కూర్చోండి, లేదంటే కొంచెం ఈ గుడిపక్క కుర్చీలు ఖాళీ చేసి పిల్లలు కూర్చోవడానికి అలౌ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఒకే వేదిక మీదుగా ఇంతమంది, ఇన్ని తరాల వారిని, ఒక 3-4 తరాల వారిని, పిల్లలు పెద్దలు అందరూ కలిసి తెలుగు భాషని ఇంతగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారంటే మీకైతే ఏమో కానీ నాకైతే చాలా చూడముచ్చటగా ఉందండి. కొద్దిసేపట్లో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయండి. ఒక 2 నిమిషాలు మాకు సర్దుకునే అవకాశం ఇస్తే. దయచేసి ఒకసారి ఏమనుకోకపోతే ఈ రోజు ఇక్కడ
మనకి కార్యక్రమంలో ప్రదర్శించడానికి చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. సో మన సమన్వయకర్తలు ఏం కోరుతున్నారంటే ఈ వరుసలో ఈ మొత్తం కుర్చీలన్నీ కనుక ఒకసారి మనం ఖాళీ చేసి పిల్లలకి ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. చాలా మంది పిల్లలు ఉన్నారు, మీరు చూసారు ఇక్కడ స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారు. సో ఇటువైపు మొత్తము దయచేసి పిల్లలు కూర్చోవడానికి కుర్చీలు ఖాళీ చేస్తే తీసుకుంటున్నామా మూమెంట్ ఇక్కడ ఇప్పుడు మాట్లాడితే ఈ సైడ్ ఆ సైడ్ జరుగుతుంది. సెంటర్లో జరిగితే చూసుకోవాలి పెట్టేసి రికార్డ్ అవుతుందో చూసుకోవాలి. రికార్డ్ మెయిన్ ఇంపార్టెంట్. మర్చిపోతుంటాం ఒకసారి రికార్డ్ కట్టేస్తుందా రెడ్ రికార్డ్ అవుతుందా అదొక ప్రశ్న. You have to get ready, right? మనం ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో మొదలు పెడతామండి. జ్యోతి ప్రజ్వలనకి పాట పాడబోతున్న ఆ చిన్నారి ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. జ్యోతి ప్రజ్వలనకి పాట పాడబోతున్న చిన్నారి ఒకసారి ఇక్కడ స్టేజ్ మీదకి రావాలి. అలాగే మన నేపురుల్ ఏరియా సమన్వయకర్త శ్రీమతి కిరణ్ మట్టే గారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎక్కువ ఎందుకు పడుతున్నావు? అక్కడ ఏముంది ఎక్కడ సెట్ చేస్తున్నావు? ఇప్పుడు పిల్లలు పడతారట సెంటర్ పెట్టి ఉంచారు. హలో హలో అందరూ పిల్లలు ప్లీజ్ కూర్చుంటారమ్మా. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం సత్యవామాధవం మాధవం శ్రీధరం సుందరం దేవకీ నందనం నందజం సన్నదే కృష్ణవే కృష్ణవే శంకిని చక్రిని రుక్మిణి రాగిణి జానకి జానయ వల్లభి వల్లభ యాచికాయాత్మని వాసుదే వంశిని వంశిని నమః. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. రామచంద్రం భజే రామచంద్రం భజే.
చాలా చక్కగా పాడినది, ఎంతో హృద్యంగా శ్రావ్యంగా. నీ పేరేంటమ్మా? నీ పేరు మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పు. నా పేరు శ్రావణి. శ్రావణి. థ్యాంక్ యూ శివ, మీరు చాలా చక్కగా భాషా జ్యోతిని చేశారు మాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పిల్లలు అందరూ కూర్చోవాలమ్మా, టీచర్స్ అందరూ కూర్చోవాలి. నమస్తే అండి, నా పేరు కిరణ్ మట్టే, నేను నేపర్వెల్ కోఆర్డినేటర్ని. నాతో పాటు సుజాత అప్పలనేని గారు ఏప్రిల్ సహా కోఆర్డినేటర్, అండ్ లోహిత గారు తను వెస్ట్ మార్ట్ కోఆర్డినేటర్ అండి. మీరందరూ ఇక్కడికి చక్కగా రావడం చాలా సంతోషంగా ఉంది. చూసారు కదా పిల్లలు ఎంత చక్కగా రెడీ అయ్యి వచ్చారో. సో అందరూ మీరు తప్పకుండా చివరి వరకు ఉండి వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. పిల్లలు, అధ్యాపకులు, పేరెంట్స్ అందరూ చాలా కష్టపడ్డారు. సో ప్లీజ్ అందరూ ఉండి తప్పకుండా పిల్లల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు భాషా జ్యోతి అందించిన శ్రీ కృష్ణాల సుశల గారికి, శ్రీమతి విద్యా సుశల గారికి నా ధన్యవాదాలు. ఈరోజు వారు అందించిన ఈ భాషా జ్యోతిని మన ముందు తరాల వారికి తీసుకెళ్తామనే నమ్మకం మీ అందరినీ చూస్తే నాకు తప్పకుండా కలుగుతుంది. ఇలాగే మీ సహకారం ఉంటే ఈ భాషను మీ ముందుకు తీసుకెళ్ళగలము. అలాగే ఈరోజు మన కోసం, మన పిల్లల పండుగ కోసం ప్రత్యేకంగా డల్లాస్ నుంచి విచ్చేసిన సిలికానాంధ్ర మనోడు ఉపాధ్యక్షులు భాస్కర్ రాయ్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. అలాగే భక్తులందరూ శాంతర సమన్వయకర్తలు కూడా వచ్చారండి. వారిని అందరినీ కూడా వేదిక మీద ఆహ్వానిస్తాను. కాకపోతే ముందుగా అనుకున్న దానికంటే ముందుగా బాలబడి బాలగురువు కొంచెం త్వరగా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి బాలబడి పిల్లల తరగతిని మొదలుపెట్టి తర్వాత మన అతిథులతో మాట్లాడిద్దాము. పర్వాలేదా భాస్కర్ గారు? మనం కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాము. దయచేసి అందరూ నిశ్శబ్దాన్ని వహించండి ప్లీజ్. నుండి సహజ టీచర్కి మరియు శృతి టీచర్కి సహాయం చేస్తున్నాను. ముందుగా చిట్టి చిట్టి మిరియాల పాట పాడడానికి ముందుకు వస్తున్నారు అన్వయ్ అబ్బూరి, మేఘా మైనేని, యశికా పరిత, నిధి రెడ్డి చుడుతూరు, అభయ్ అల్లూరు, రాఘవ కౌశిక్ అకెల మరియు అనీష్ రెడ్డి ఆసరి వస్తున్నారు. చిట్టి చిట్టి మిరియాలు చట్ట పోసి పొట్ట she చాలా చక్కగా పాడారు. ఇప్పుడు ఈషా రాజేవ, సమంతి ఎర్రమణి, మయూకి కొటికలపూడి, శౌర్య పెద్దెట్టి మరియు సుచిన్ తేజ్ ద్వారా కాకి కాకి పాడటానికి వస్తున్నారు. కాకి 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 నాకు ఇకాయే ఇకాదెచ్చి ఇకాకు ఇస్తే ఇకానా ఎరువు ఎచ్చి ఎరువులెచ్చి చెలో వేసి చెలో నాదుకులాటి చెకట్టి నెచ్చి ఆకిస్తే ఇంకొకసారి చెప్తారంటండి, వీళ్ళకి సరిగ్గా వినిపించలేదు. మళ్ళీ
కాకి కాకి పువ్వుల కాకి కాకి నాకు ఇంకా ఇచ్చే ఇంకా తెచ్చి తిప్పకు ఇస్తే తిప్ప నాకు ఎరుపు వచ్చే ఎరుపు తెచ్చే చేలో వేసి చేలో నాకు కట్టి తెచ్చి కట్టి తెచ్చి నాకు వేసి నాకు నాకు పాలు వేసి పాలు తెచ్చి అసలు తెచ్చి నాకు నాకు పడతాం చెప్పే చాలా చక్కగా చెప్పారండి. ఇంకొకసారి కరకర ధ్వనులు టీచర్స్ పాప వాళ్ళతో చేయించడం అంత ఈజీ కాదు ఈ చిన్న పిల్లలతో. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అమ్మ. తను మా బాలగురు అండి. చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు మా బాలగురువుకి నేను మైక్ అందిస్తున్నాను. ఏ బాలగురు ఏంటి అని చూస్తున్నారా? తనే ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు గీత. నేను ప్రవేశానికి బాలగురువుగా సహాయం చేస్తాను. ఇప్పుడు బాలబడి 2 నుంచి పిల్లల పాటల పోటీలో పాల్గొంటున్నారు. అది ఏంటో చూద్దామా? అందరికీ నమస్కారం. ఈరోజు పాటల పోటీ చూద్దాం. తరగతి మంది పరిస్థితి మంది నేను నీకు ఒక పదం ఇస్తాను. ఆ పదంతో పాట పాడాలి. ఓకేనా? ఓకే. గెలిచిన వారికి బహుమతి ఉంటుంది. అవును. మీరు చిలకమ్మ మీద పాట పాడండి. చిట్టి చిలకమ్మ అమ్మ పుట్టిందా చోటు చిలకమ్మ పండు తెచ్చమ్మ ఊట్లు తెచ్చమ్మ చిలకమ్మ పాడండి ప్లీజ్. దాని హంస తెల్లన దాని చక్కన రామచిలుక పచ్చన దాని దాని వరకు కమ్మని దాని పాట తీయన. ఇప్పుడు గుర్రం మీద పాట పాడండి. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం కీలు గుర్రం చిన్నారి గుర్రం రాణి చీను గుర్రం రాకుమారి రత్నాల గుర్రం. మీరు మీద పాట పాడండి. ఏనుగమ్మ ఏనుగు
చక్కగా పాడాలి. తెలీదు చాలా బాగా పాడారు కదండి. మరి పోటీలో సువిఘ్న మతి మనోజ్ ముత్యాల శ్రావణి నెల్ల అశ్విక్ వేముల సనిహ గ్రంథి అభినవ్ కంచేల క్రిష్ కనుముడి మనబడి 2 నుంచి ఉపాధ్యాయులు శాంతి గారు ఇంత చిన్న చిన్న పిల్లలతో ఎంత బాగా పాడించారు కదండి. ఇంకొకసారి టీచర్స్ కండి శాంతి అనుష గారు చాలా బాగా నేర్పించారు. అందరికీ నమస్కారం. నా పేరు అమూల్య. నేను కీర్తి ఆంటీ మరియు యశోద ఆంటీ కింద ప్రభాసానికి బాలగురువు లాగా చేస్తున్నాను. ఇప్పుడు మా ప్రభాసం పిల్లలు ABCDHIJK అని ఒక కొత్త స్కిట్ చేయబోతున్నారు. పిల్లల పేర్లు తన్వి కలిగ, జాహ్నవి మొడ్రా రెడ్డి, స్నేహిత్ రెడ్డి నీల, నిహారిక పట్టుల, ఆర్యహ్య బొప్పన, అఖిల్ నల్ల, వేద అడబాల, ప్రమోదాయిని నారాయణ, మేఘారెడ్డి దోలూరి, రిషా కనగాల. ధన్యవాదాలు. ఈ నాటకంలో చేసే వంట కల్పితమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. అమెరికాలో చికాగో నగరంలో ఒక తెలుగు కుటుంబం నివసిస్తున్నారు. ఒకరోజు పిల్లలు బడి నుంచి వస్తున్నారు. అమ్మా, నాన్న, today in school I had so much fun. But why do I always have to speak in Telugu? We can speak English better than Telugu anyway. అయితే తెలుగు నేర్చుకుంటారా? మనము తెలుగు వాళ్ళమ్మ. తెలుగు మన మాతృభాష. ఇది ఖచ్చితంగా తెలుగు మాట్లాడాలి. తెలుగు నేర్చుకుంటారా? అవును, మన బడిలో తెలుగు నేర్చుకుంటారా? మాట్లాడడం మాత్రమే కాదు, చదవటం, వ్రాయటం, మన సంస్కృతి కూడా నేర్చుకుంటారు. సరే అమ్మా, తెలుగు నేర్చుకుంటాము. 3 సంవత్సరాల తర్వాత గౌరీ మరియు వైష్ణవి ఆడుకుంటున్నప్పుడు పిల్లలు, నీకు ఒక మంచి వార్త చెప్పాలి. చెప్పండి నాన్న. మనము ఇండియాకి వెళ్తున్నాము. అవునా? నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నాన్న, అది ఇండియా కాదు, భారతదేశం. ఓ, బాగా చెప్పావు వైష్ణవి. మీరు తెలుగు బాగా నేర్చుకున్నారు కాబట్టి మీరు భారతదేశంలో చాలా బాగా సమయం గడపవచ్చు. అవునమ్మా. అందరూ 3 సంవత్సరాల తర్వాత భారతదేశానికి వచ్చారు. నమస్కారం నానమ్మ. నమస్కారం తాతగారు. పిల్లలు, మీరు ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారో. అవును నానమ్మ, నేను చెల్లి మనబడిలో 3 సంవత్సరాల నుండి తెలుగు నేర్చుకుంటున్నాము. లక్ష్మి, నా కళ్ళ చూడు.
మరుసటి రోజు ఉదయం. లక్ష్మి, నా కళ్ళ జోడు కనపడట్లేదు, నీకు కనపడిందా? నేను వార్తాపత్రిక చదవాలి. అవును, వార్తాపత్రిక కూడా కనపడట్లేదు. లేదండి, నేను చూడలేదు. అయినా నాకేం పని లేవా మీ కళ్ళజోడు వెతకడం కంటే? ఇదిగో తాతయ్య, నీ కళ్ళజోడు మరియు వార్తాపత్రిక నా దగ్గర ఉన్నాయి. తాతయ్య, అయోధ్యలో రాముని గుడి ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరిగింటారుగా. అరే, నీకు తెలుగు అంత బాగా వచ్చేసిందా? అవును తాతయ్య. సరే, అలానే తెలుగు నేర్చుకుంటూ ఉండు. సరే. రేపు మీ అమ్మమ్మ వైష్ణవి గౌరీ రేపు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వేడుక జరుగుతుంది. మనము రేపు అక్కడికి వెళ్తున్నాము. సరే నానమ్మ. అందరూ గౌరీ మరియు వైష్ణవి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వచ్చారు. అక్కడ గౌరీ మరియు వైష్ణవికి వాళ్ళ బావ వదిన కనిపించారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ రికార్డ్ చేద్దామురా శామ్. సరే బ్రో. ఒంటికి బలం వస్తుంది, మిల్క్ తాగుతావా? మిల్క్ కాదది, ఇట్స్ మిల్క్ అండ్ the L in the case should be like అదుపు పోవాలన్నా. హాయ్ నాన్నమ్మ. హాయ్ నాన్నమ్మ. హాయ్ తాత. నమస్కారం అమ్మమ్మ. నమస్కారం తాతయ్య. సందేశ్, సంయుక్త, వైష్ణవిని గౌరిని చూడండి ఎంత చక్కగా నమస్కారం చేశారో. నాన్నమ్మ, నన్ను శాండని పిలువు, సందేశ్ కాదు. అవును నాన్నమ్మ, నన్ను శామ్ అని పిలువు. ఇలాగే ఉంటది మరి, రోజంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తే. బాబగారు, నీకు తెలుసా వైష్ణవి మరియు గౌరికి తెలుగు చాలా బాగా వచ్చు. అవునా? అయితే వైష్ణవి గౌరి మరియు సందేశ్ సంయుక్త మధ్య పోటీ పెడతాము. పిల్లలు అందరూ రండి, పోటీ మొదలు పెడతాము. సందేశ్, ఈ వాక్యం సరిగ్గా చెప్పు. విశ్వక్సేనుడి పుత్ర రత్నం తస్కస్కం బొట్లు. విశ్వక్సేనుడు కృతరాజ్యం చదవొద్దు. వైష్ణవి, ఇప్పుడు నువ్వు చెప్పు. విశ్వక్సేనుడి పుత్ర రత్నం తస్కస్కం బొట్లు. బాగా చెప్పావు వైష్ణవి. ఇప్పుడు రాముడు అంటే ఎవరో చెప్పండి. నేను చెప్తా. ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్. కాదు, రాముడు దశావతారాల్లో ఒక అవతారం. రాముడు అయోధ్యకి కూడా రాజు. బాగా చెప్పావు గౌరీ. ఇప్పుడు ఈ పొడుపు కథకి సమాధానం చెప్పండి. ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. ఎవరైనా? నాకు తెలుసు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కాదు, ఆవలింత. ఒప్పు. ఇప్పుడు ఒక తెలుగు వ్యాకరణ ప్రశ్న అడుగుతాను. అనస్వారానికి పరమైనప్పుడు కచట తపలు ఏమవుతాయి? అనుస్వారానికి పరమైనప్పుడు కచట తప్పులు పచ్చని బద్దలు అవుతాయి. కాదు, అనుస్వరానికి పరమైనప్పుడు కచట తప్పలు గజడ తప్పలు అవుతాయి. గౌరీ, నీకు ఇది కూడా తెలుసా? మేము మనబడిలో పరుషములు, శరణములు మరియు అనునాసికాలు గురించి నేర్చుకున్నాము. అయితే అమెరికాలో కూడా తెలుగు బాగా నేర్చుకోవచ్చు అన్నమాట.
ఇప్పుడు మీకు సందుల గురించి ఏమి తెలుసో చెప్పండి. ఏది అలంకార్ థియేటర్ సందు గురించేనా మీరు అడిగేది? అక్కడ దొరికే బాదం పాలు నాకు చాలా ఇష్టం. సందులు రెండు పదాలని కలిపినప్పుడు వాటి నుండి వచ్చే పదం ఎలాంటి నియమాలను పాటించాలో చెప్తాయి. కొన్ని ఉదాహరణలు: అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, గుణసంధి మరియు సవర్ణ దీర్ఘ సంధి. చాలా బాగా చెప్పావు గౌరీ. ఇప్పుడు మీలో నాట్యం ఎవరు, పాట ఎవరు బాగా పాడతారో చూద్దాము. నేను చేస్తాను. ఒరే, నేను పాట పాడబట్టి నాట్యం కూడా వేసావేంట్రా? పిల్లలు మీరేమన్నా పాడతారా? నేను పాడతాను. రామచంద్రాయ జనక రాజసామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కౌసలేంద్రాయ నందవాసదాసగోచరాయ వాసవాది విదుత సర్వరాయ మంగళం విమల రూపాయ వీరాంతర్యాయ సుజల చిత్త కామితాయ శుభగమంగళం రామదాస మృదుల హృదయ కామరసాదివాసాయ స్వామి పత్ర గిరివరాయ దివ్యమంగళం దివ్యమంగళం దివ్యమంగళం. చెవుల్లో అమృతం పోసినట్టు ఉంది గౌరీ. చాలా బాగా పాడావు. చూసారా సందేశ్ సంయుక్త? విష్ణు గౌరీ మీకంటే వయస్సు ఉన్న అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుగు భాష మాత్రమే కాదు, తెలుగు సంస్కృతి కూడా గురించి ఎంతో తెలుసు. చూసారా? ఇదంతా మనవడి వల్లనే. మనవడిలో వైష్ణవి గౌరీ మన మాతృభాషని, సంస్కృతిని తరువాత తరాల వారికి అందజేయటం మన బాధ్యత అని అర్థం చేసుకున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు అన్నట్లు తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స కాకుండా ప్రపంచ భాషలందు తెలుగు లెస్స ఇప్పుడే తెలిసింది. ఇవి సిరీస్ అంటే అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్ దేశీస్ కాదని, అమెరికన్ బోర్న్ కల్చర్ దేశీస్. దీన్నే ఏషియన్ హార్డ్లీ ఇండియన్ జోకర్ టేల్స్. పిల్లలందరూ చాలా బాగా చేశారు కదా. ఇంకొకసారి చప్పట్లు కొట్టండి. బాలగారు అండి, అమూల్య అండి, చాలా బాగా ఆచరిస్తుంది. ఇంకా తీసుకునే కమిట్మెంట్ వదలకుండా అందరికీ సహారా చేసింది. థ్యాంక్స్ అండి, చాలా చక్కగా చేశారు పిల్లలు. థ్యాంక్స్ యశోద గారు.